ఇక అప్డేట్స్ లోకి వెళితే విజయవాడలో సమైక్యాంధ్ర పార్టీ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కలకలం సృష్టిస్తున్నాయి. సమైక్యాంధ్ర మా విధానం అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 23 తర్వాత విజయవాడలో సీఎం కిరణ్ కొత్త పార్టీని ఆవిష్కరిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆదేశాల మేరకు ఆయన అనుచరులే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంటున్నారు స్థానికులు. దీనిపై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావుతో మా విజయవాడ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసనలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23 తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేస్తారన్నది విజయవాడ ఆవిష్కరిస్తారని వార్తలు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి ఊతమిస్తున్నట్టుగా విజయవాడ నగరంలో ఈరోజు సమైక్యాంధ్ర నినాదం విధానం అంటూ ఫ్లెక్సీలు వెలిచాయి. ఈ ఫ్లెక్సీల కలకలంపై ఈరోజు నగరంలో కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు మనం విజయవాడ కృష్ణా జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి గారి దగ్గర ఉన్నాం. నరహరిశెట్టి గారిని సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, నగరంలో ఫ్లెక్సీల మీద మీ అభిప్రాయం? ఇప్పుడు రాజకీయ పార్టీల యొక్క ఆవిర్భావానికి కానీ లేదా రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాలకు కానీ ఫ్లెక్సీలకు కానీ నాకు తెలిసి సంబంధం ఉండదు. ఇప్పుడు ఫ్లెక్సీలు అనేటటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు, జై సమైక్యాంధ్ర వర్ధిల్లాలను విభజన మీద ఇవాళ ఒక గొప్ప మహాప్రజా ఉద్యమం జరుగుతున్నది కాబట్టి దాని మీద జరుగుతాయి తప్ప ఆ ఫ్లెక్సీలు బేస్ చేసుకుని మనం వాడ కొత్త పార్టీ పుడతానేటటువంటిది నేను అనుకోను. అంటే విజయవాడలో పులిచింతల ప్రాజెక్టు ఆవిష్కరణ సభ జరిగినప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేసిన నినాదము సమైక్యాంధ్ర మా నినాదం, సమైక్యాంధ్ర మా విధానం అంటూ చెప్పిన వాదన ఒక స్లోగన్ని తీసుకొని ఏర్పడ్డాయండి ఫ్లెక్సీలు. ఇవాళ ఈ తెలుగు ప్రజల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా తెలుగు జాతి బిడ్డలందరూ కూడా ఒకే గూటిన తెలుగు తల్లి యొక్క గుండెల్లో ఉండాల్సినటువంటి వాళ్ళ తెలుగు పిల్లలని అందరినీ కూడా ఒక విధాన ప్రకారంగా వాళ్ళ రాజకీయ నాయకులు తప్పులు చేసుకుంటూ వచ్చారు. అందులో ప్రప్రథమంగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, మిగిలినటువంటి ఇతర పార్టీలు అందరూ కూడా ఈ విషయంలో ఎవరు చేయాల్సినటువంటి తప్పులు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. వారి అభిప్రాయాలు చెప్పారు, లెటర్లు ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంతమంది అడిగినప్పుడు, ఇంతమంది ప్రజాభిప్రాయం చేసినప్పుడు ఒకవేళ విభజన విషయంలో ఏమైనా ఆలోచన చేస్తే బాగుంటుందనే లెవెల్లో వారు ఆలోచన చేయడం జరిగింది. సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో 16 నెలల కాంగ్రెస్ అయినటువంటి మాలాంటి కాంగ్రెస్ వాదులం కూడా దాన్ని ముక్త కంఠంతో ఖండించాం. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి దాదాపు 2000 మంది లోపు ఉన్నటువంటి కార్యకర్తల సమక్షంలో ఏకవాక్య తీర్మానాన్ని చేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మొన్న పులిచింతల ప్రాజెక్టు 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ప్రాజెక్టు ఓపెనింగ్ సభలో కూడా సమైక్యవాదమే మా విధానం, మా నినాదం, మా అజెండా అనేటటువంటి చెప్పడం కూడా జరిగింది. ఆ విషయంలో మేము ఎప్పుడు కూడా ఆయన వ్యతిరేకించాం. 100కి 100 సమైక్యాంధ్రగా ఉండాలనేటటువంటిది కిరణ్ కుమార్ రెడ్డి గారు కోరుకున్నా, బుద్ధప్రసాద్ గారు కోరుకున్నా, నెహ్రూ గారు కోరుకున్నా, లగడపాటి రాజగోపాల్ గారు కోరుకున్నా, లేదా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ మేము కోరుకున్నా, అందరితో కూడా మాది అదే నిదానం. ఆ నిదానానికి ఎటువంటి అవరోధం లేదు. ఆ నినాదం మీద పనిచేస్తాం. అంత మాత్రానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడ మాట్లాడిన దాన్ని బేస్ చేసుకుని పార్టీ పెడతారనే దాంట్లో నిజం లేదు, వాస్తవం లేదు. ఇప్పుడు టీషర్ట్లైనా లేకపోతే టోపీలైనా ఈ ఫ్లెక్సీలైనా ఇది రాజకీయాల్లో పార్టీ పెట్టే ముందు సీక్రెటే ఉంది. ఒకవేళ నిజంగా పార్టీ పెట్టాలో ఉన్నవాళ్ళు ఆ పార్టీని అనౌన్స్ చేస్తారు, దాని విధి విధానాలు చెబుతారు, సిద్ధాంతాలు చెబుతారు, దాని పార్టీ ఎంబలం అడుగుతారు. అవన్నీ కూడా మనకు తేటతేలం అవుతాయి. కాబట్టి దీని మీద ముందుగానే మనం చీకట్లు ఏదో వస్తుంది, అది పోవనుకున్నట్టు లేకపోతే ఏదో జరుగుతున్నది అనేటువంటి ఒక అబోధ కల్పనలో పోవడం కూడా మంచిది కాదు. ఏదేమైనప్పుడు కూడా వాటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, పనిచేస్తున్నారు. ఎంపీ రాజగోపాల్ గారు కూడా 100కి 100 ఆయన కూడా రాష్ట్రం విడిపోకూడదని ఆయన రిజైన్ లెటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద అసెంబ్లీ దగ్గర ఆయన గొడవ, పార్లమెంట్ దగ్గర ఆయన గొడవ చేయడం జరిగింది. తర్వాత యాక్సెప్ట్ చేయించుకోవడానికి కూడా ఆయన అక్కడ కోర్టులో వేయడం కూడా జరిగింది. అందువల్ల కొంత విశ్వనీయత ఉన్నట్టుగానే ఆయన కూడా సమైక్యవాదం విషయంలో రెండో ఆలోచన లేకుండా ఆయన పనిచేస్తున్నారు. అందులో ఎటువంటి ఆలోచన లేదు. ఏదేమైనప్పుడు కూడా ఒకటే నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు, ఆ సిద్ధాంతాల మీద మేము ఎటు వెళ్ళాం. అదే బాట, అదే మాట, అదే జెండా, అదే అజెండాతో కూడా మేము పనిచేస్తాం. కాంగ్రెస్ వీడే ప్రసక్తి లేదు. ఆఖరి క్షణం వరకు కూడా కాంగ్రెస్తోనే ఉంటాం.
అంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ రాష్ట్రంలో అంటే సీమాంధ్రలో కాంగ్రెస్కి బలమైన దెబ్బ తగిలిందని దీనికి అనుకూలంగానే ప్రత్యామ్నాయంగా సీమాంధ్రలో సమైక్య నినాదంతో ఒక పార్టీ వెలుస్తుందని ఆ పార్టీకి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తారని దీనికి ఎంపీ లగడపాటి రాజకీయ చురుగ్గా పనులు జరుగుతున్నాయని వాదన ఉందండి. అటువంటి వాదనలు కానీ అటువంటి చర్చలుగా నా దృష్టికి ఎవరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అటువంటిది ఏమీ లేదు. నేను అన్ని మండలాలు తిరుగుతున్నాను. ఏదైనా అటువంటిది ఉంటే ఈ పార్టీకే ఏమంటే ఇలా పార్టీ పెడుతున్నారు లేదా ఇలా రమ్మన్నారు అనేటటువంటి ఊహాగానాలు వచ్చి అటువంటిది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ వీళ్ళనుకున్నంత బలహీనంగా కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయపరమైన ఓట్లు ఉన్నాయి. దానికి ఎప్పుడు కూడా అభ్యర్థి ఎవరైనప్పుడు కూడా సామాన్య హస్తాన్ని చూడగానే ఓట్లు వేసేటటువంటి విధి విధానాలు నెహ్రూ గారి టైం నుంచి కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి టైం నుంచి కానీ రాజీవ్ గాంధీ గారి టైం నుంచి నేటి సోనియా గాంధీ టైం వరకు కూడా అదే విధానాలు ఆ సాంప్రదాయపరమైన ఓట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఒక నిబద్ధత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఉంది కాబట్టి అటువంటి ఆలోచనలు కానీ భయం కానీ కాంగ్రెస్ పార్టీకి లేవు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉందని, అలాగే కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు విధానం ఉందని, ఎటువంటి కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో ఎటువంటి ఎదురు దెబ్బలేదని ధీమాను వ్యక్తం చేస్తున్నారు డీసీసీ అధ్యక్షుడు నరహశెట్టి నరసింహారావు గారు. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్, 6 టీవీ, విజయవాడ.